అందరికీ నమస్కారం. నేను మీ జీనిత. వెల్కమ్ టు సచి టీవీ. కరోనా వైరస్ మళ్ళీ వస్తుందని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు. అండ్ చాలా మంది అయితే బయట మాస్క్ వేసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. రీసెంట్ గానే మా ఇంట్లో మా బాబాయ్ కరోనా ఏంటి మళ్ళీ ఎలా ఉంటుందని చెప్పి చిన్న డిస్కషన్ వచ్చింది మాకు. సో ఏంటంటే గతంలో కరోనా వైరస్ తో మనం ఎంత ఎఫెక్ట్ అయ్యాము, మనం ఒక 2 సంవత్సరాలు మన లైఫ్ లో నుంచి వెనక్కి వెళ్ళిపోయాము, చాలా సఫర్ అయ్యాము. ఏ ఇండస్ట్రీ అయినా, మూవీ ఇండస్ట్రీ కానివ్వండి, ఇప్పుడు నార్మల్ గా సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఒక ఆప్షన్ ఉంది, హోమ్ ఇంట్లో చేసుకోవడం ఆప్షన్ ఉంది. బట్ మనకు అలా లేకపోవడం వల్ల ఇండస్ట్రీ వాళ్ళు అండ్ అలాగే నార్మల్ గా కూలి పని చేసుకొని బతికే వాళ్ళు అయితే చాలా సఫర్ అయ్యారు. సో మళ్ళీ కరోనా వైరస్ వస్తుందంటేనే ఒక భయానికి అయితే గురవుతున్నారు జనాలు. సో పవన్ ప్రెసెంట్ ఎలా ఉంది? నిజంగా కరోనా వచ్చిందా? ఆపాలు ఫెలాయిస్తున్నారా లేదా ఏంటి? ఏదైనా స్టేట్స్ లో రావడం, ఇంతమంది చనిపోవడం ఏమన్నా ఉందా? అయితే యాక్చువల్లీ జింత ఇది కరోనా అంటే మొన్నటి నుంచే స్టార్ట్ అవుతుంది. అదర్ కంట్రీస్ లో ఉంది. ఇప్పుడు చైనా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్ వీటిలో అయితే స్టార్ట్ అయింది కరోనా కొత్త వేరియేషన్. ఇది అంటే అది వేరియేషన్ మార్చుకుంటూ వస్తుంది. సో ప్రతిసారి ముందులో ఉండదు, దీనికి మళ్ళీ సపరేట్ ఉంటుంది. అంటే సేమ్ అదే గానీ వేరియేషన్ మార్చుకుంటుందా. ఇప్పుడు వేరియేషన్ మార్చుకొని కొత్త వేరియేషన్ కరోనా వచ్చిందని చెప్పేసి అంటే అదర్ కంట్రీస్ లో వచ్చాయి కదా, మనం సేఫ్ జాగ్రత్తగా ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే గవర్నమెంట్ ఇచ్చింది. బట్ షాకింగ్ ఏంటంటే మన దగ్గర కూడా ఇప్పుడు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ఈ అక్కడ నుంచి వస్తుంటారు కదా మన తెలుగు వాళ్ళు. సంథింగ్ ఇప్పుడు అట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు అంటించారో తెలియదు కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 257 ఇద్దరు చనిపోయారు. యాక్చువల్లీ కరోనా విషయంలో ముంబైలో ఇద్దరు చనిపోయారు. సో ఇప్పుడు ప్రజలు కొంచెం భయపడుతున్నారు. మళ్ళీ ఏంటి అంటే అప్పుడు ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. ఒక 2 years అంటే మాటల బయటికి వెళ్ళలేము, ఇంట్లో ఉండలేము. చాలా అంటే లిటరలీ డబ్బులున్న వాళ్ళకి నడిచిందిలే కానీ పేదవాళ్ళు అయితే చాలా సఫర్ అయ్యారు. అవును, అంటే పని చేయలేరు, చేస్తేనే ఫుడ్. ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు ఈ కరోనా వస్తుంది. 257 కేసెస్ 3 states లోనే. అంటే ఇది బయటకు వచ్చింది అంతే. ఇంకా చాలా మంది చెకప్ చేయించుకోవాలి. కొంతమంది విలేజ్లలో చెకప్ చేయించుకోకుండానే చనిపోతున్నారు. వాళ్ళ ద్వారా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. సో ఇవంతా చూసుకోవాలి. అవేర్నెస్ చాలా ఇవ్వాలి మనం, ఎందుకంటే అది మన బాధ్యత. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఏం కాలే కరోనా వచ్చింది, ఆ లైట్లే వచ్చిపోయింది కదా అనే ఆ డైనమాలో ఉన్నారు, ఆ థాట్స్ లో ఉన్నారు. సో బట్ ఎవ్వరు కేర్లెస్ గా ఉండొద్దు. సో ఇప్పుడు మనం జాగ్రత్త పడితేనే మళ్ళీ లాక్డౌన్ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా మనం క్యూర్ అవ్వే ఛాన్స్ ఉంది. సో కేసెస్ ఆల్రెడీ నమోదవుతున్నాయి. ముంబైలో 2 చనిపోయారు. సో లక్కీలీ మన తెలుగు స్టేట్స్ లో అయితే ఇంతవరకు అవ్వలేదు, అయినట్టు ఏమీ రాలేదు. ఇక్కడ వరకు రాకుండా ముందుగానే మాస్క్లు ధరించండి. డెఫినెట్లీ కొంచెం క్లీన్ గా శానిటైజర్స్ యూజ్ చేయండి. సో అసలు నీకేమనిపిస్తుంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, మన పక్క స్టేట్స్ వరకు అయితే వచ్చేసింది. కేరళ, తమిళనాడు, ముంబై వరకు అయితే వచ్చేసింది, మహారాష్ట్ర. సో ఎలా మరి పరిస్థితి? ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న వైరస్, ఇప్పుడు చికెన్ తింటే ఒక వైరస్ అని, ఇంకేదో తింటే ఒక వైరస్ అని ఇలా వస్తూ పోతూ ఉంటాయి. కానీ కరోనా వైరస్ మనకి చాలా ఎఫెక్ట్ చేసింది. ఇప్పుడు స్వైన్ ఫ్లూ లాంటివి చాలా వస్తూ పోతూ ఉన్నాయి. అంత ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇది మాత్రం మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లాక్డౌన్ అని ఇదంతా కూడా చాలా సఫర్ అయ్యాం. కాబట్టి ఇప్పటికైతే ఇప్పుడు కొన్ని కేసెస్ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండి మీకు కావాల్సిన అన్ని ప్రికాషన్స్ తీసుకొని మంచిగా ఉంటే మాత్రం లాక్డౌన్ అవ్వకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఒక 4-5 చేసిన దాని వల్ల ఒక చిన్న మిస్టేక్స్, మాస్క్ వేసుకోకుండా, సెంటర్ మనం నీట్ గా హ్యాండ్స్ మెయింటైన్ చేసుకోకుండా ఉండి ఒకవేళ ఇలాగే మీరు ట్రావెల్ చేస్తే మీది ఒక 10 మందికి వచ్చి అలా మొత్తం అందరికి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ లో మనం వెళ్లాల్సి వస్తుంది. సో అందరూ కూడా అనుకుని మీరందరూ మంచిగా నీట్ గా ఉండి మాస్కులు మెయింటైన్ చేస్తూ, దూరం గ్యాప్ మెయింటైన్ చేస్తూ మనుషులతో అలా ఉంటే మాత్రం లాక్డౌన్ అయితే మనం తప్పించుకోవచ్చు. సో ఇప్పుడైతే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మెల్లమెల్లగా వస్తున్నాయి కదా, సో ఏమైనా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటూ ఉంటది. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కొందరు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, కొందరు విదేశాలు, కొందరు ట్రావెల్ చేసి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అన్ని స్టేట్లు తిరిగి వాళ్ళు జాబ్ చేయాల్సి వస్తుంది. రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం చెకప్లు అవి చేయించుకొని, హెల్త్ ఇష్యూస్ ఏమైనా అనిపిస్తున్నాయి, వీక్ గా, కోల్డ్, ఇంకేమైనా సింటమ్స్ ఉన్నాయా ఏంటా అన్నది మేమైతే ఇంకో వీడియో కూడా చేస్తాము. ఇప్పుడు వచ్చే కరోనాకి ఎలాంటి సింటమ్స్ ఇప్పుడు వచ్చే కరోనాకి ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి ఏంటన్నది కూడా ఒక వీడియో చేస్తాము. సో దాన్ని బట్టి మీరు మంచి జాగ్రత్తలు అవి తీసుకుంటే సరిపోతుంది. సో అది విన్నారు కదా, అంటే మనం జాగ్రత్తగా ఉండకపోతే మన వల్ల ఇంకో 10 మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం, ఆ 10 మంది ఇంకా అంటే పెరుగుతూనే పోతుంది లెక్క. సో ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఎంత డేంజరస్ మీ అందరికీ తెలుసు కదా. సో రిక్వెస్ట్ చేస్తున్నాము, సీరియస్లీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, మాస్క్ యూజ్ చేయండి.
మీ వల్ల మీ పేరెంట్స్ కి మీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా అంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. ఇప్పుడు అంత సివియర్ గా ఏం లేదు లిటరల్లీ. అండ్ అప్పుడు ఏంటంటే కరోనా వచ్చినప్పుడు మనకు తెలియదు, టక్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా, ఎక్కడ అసలు ఏం జాగ్రత్త తీసుకోవాలో తెలియకుండా స్ప్రెడ్ అయ్యాక ఇలా చేయండి, ఇది చేయండి, అది తాగండి, అది చేయండి అని చెప్పి అలా వచ్చాయి, వేడి వాటర్ తాగండి అలా అని, కోల్డ్ ఉంటుంది, కఫ్ ఉంటుందని. కానీ ఇప్పుడు మనకు తెలుసు అది ఎలా వస్తుంది, ఎంత ఎఫెక్ట్ అవుతుందని ముందు నుంచే తెలిసినప్పుడు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏం సిమ్టమ్స్ ఉన్నాయి ఏంటి సెర్చ్ చేసి దానికి తగ్గ అన్ని కూడా మీరు తీసుకుంటే ప్రికాషన్స్ అన్ని కూడా అందరం బాగుంటాం. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి విషయాల గురించి అప్డేట్ మేము మీకు ఇస్తూనే ఉంటాము. కరోనా ఎక్కడ వరకు వచ్చింది, దాని తీవ్రత ఎంత ఉంది, ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి. సో శశి టీవీని అయితే ఫాలో అవుతూనే ఉండండి.